కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం నిన్న మీరు మాకు శ్రీకాకుళం సిక్కోలు గురించి వివరించారు. ప్రజల మూడ్ ఎలా ఉంటుంది? మీరు స్పందన గూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్నపాటి సర్వేనే చెప్పారు. శ్రీకాకుళం నుంచి ఈరోజు విజయనగరంకొచ్చామండి. విజయనగరం ఎలా ఉండబోతోంది? 2014, 2019 అలాగే ఇప్పుడు 2024 గత చరిత్ర, హ్మ్. ప్రస్తుతం ఉన్న పబ్లిక్ మూడ్ మీకున్న ఫీడ్‌బ్యాక్ ఏంటి మేడం? ఇప్పుడు మామూలుగా విజయనగరం జిల్లా ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒకప్పుడు జనతా పార్టీ అవన్నీ పురుడు పోసుకుంది అక్కడే. సోషలిస్ట్ పార్టీ అవన్నీ అంటే అది ఒక చరిత్ర విజయనగరం జిల్లాకి. అంటే గజపతి రాజుల వంశం అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉండటంతోటి ఆ ల్యాండ్ బ్యాంక్‌ని ఇప్పుడు అశోక గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన తాతల కాలం నుంచి కూడా అక్కడ ఎలా ఉండేదంటే అతిశయోక్తి గాదు. హ్మ్. ఒక ఎన్టీఆర్ ప్రభంజనం ఎట్లాంటిదో వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రభంజనం ఉంది. ఎవరైనా సరే ఇందిరాగాంధీ వైపున్నా, సోషలిస్ట్ పార్టీ వైపున్నా, జనతా పార్టీ వైపున్నా, ఏ పార్టీ వైపున్నా గాని వాళ్ళు వాళ్ళ ప్రాబల్యాన్ని అలాగే నిలుపుకుంటా వచ్చారు. నిలుపుకుంటా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చిన భూములు గూడా వాళ్ళు ఇచ్చినవేననమాట. అయితే ఆయన ఏదైనా దానం అంటే ఒప్పుకోడు. అది వాళ్ళ హక్కు అంటాడు. అలాగే ఆ ఏరియాలో ఆ రైతులు ఎవరెవరైతే పండించుకుంటున్నారో వాళ్ళందరికీ ఆయన దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించేసేసాడు. ఎవరు ఈ పివిజి రాజు అని చెప్పి ఆయన అంటే మన అశోక గజపతిరాజు వాళ్ళ ఫాదరు ల్యాండ్స్ రైతులకి రాసిచ్చేసేసాడు. అంటే 5 పైసలు కూడా తీసుకోకుండా ఎంచక్కా వాళ్ళని పిలిచి కొంతమంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవంటే కూడా ఆయన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టుకొని ఇచ్చిన చరిత్ర అది. అయితే ఈ రోజుకి కొన్ని గ్రామాలకు గనక వాళ్ళు వెళ్ళారు అంటే రాజుగారిని కింద నడవనివ్వరు. చీరలు పరుస్తారు. అలాంటి వాతావరణం అన్నమాట. ఇందిరాగాంధీ కూడా చాలా ఆశ్చర్యపోయిందంట ఆ వాతావరణానికి. సరే ఇక ఆ తర్వాత ఇంకా అలా రాజకీయాల్లో కొంచెం ఇటు, కొంచెం జనతా పార్టీ, కొంచెం కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్‌కి అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన గెలుస్తూనే వచ్చారు. మొన్న ఎలక్షన్స్‌లో తప్ప. ఇది 2019 ఎలక్షన్స్‌లో ఆయన ఓడిపోయారు. అయితే ఈ ఓటమికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం అని చెప్పొచ్చు. అలాగే బొత్స ఫ్యామిలీకి ఉన్న అంటే ఒకప్పుడు ఈ పివిజి రాజు వంశస్థులకి ఏ విధంగా అయితే ఒక అంటే అది ఒక రకమైన లెగసీ అది. అది ఒక ఏమనాలి పాజిటివ్ లెగసీ అది. ఈ బొత్స సత్యనారాయణ దగ్గరికొచ్చేసరికి ఒక నెగెటివ్ లెగసీ అనమాట. అంటే ఈరోజు ఈ కాలానికి అంగబలం, అర్థబలం ఇవన్నీ ఉండి ఈ అంగబలంలో రౌడీ తనం వస్తదనమాట. అంటే దాదాపు ఒక 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో వచ్చిన మార్పులేంటంటే, ఒకప్పుడు రౌడీలు వెనకమాలుండి రాజకీయ నాయకులకి ఫ్రంట్ ఎండ్‌లో సపోర్ట్ ఇస్తా ఉండేవాళ్ళు. వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో ఉండేవాళ్ళు. సరే వాళ్ళు చేసే అక్రమాలకి వీళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత రాజకీయాల్లో వచ్చిన మార్పేంటి అంటే, అసలు వీళ్ళందరికీ మనం సహాయం చేసి, మనం వీళ్ళ సహాయం తీసుకోవడం ఏంటి? అసలు మనమే రాజకీయాల్లోకి వద్దాము అని చెప్పి రౌడీలు రాజకీయాల్లోకి వచ్చేసారు. అలా రౌడీలు రాజకీయాల్లోకి వచ్చిన ఫ్యామిలీ ఏదైతే ఉందో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అన్నమాట. గుత్తాధిపత్యాన్ని వాళ్ళు సంపాదించారు. వాళ్ళు మంచితనంతో సంపాదించుకున్న లెగసీ వర్సెస్ ఈ ఈ దుర్మార్గమైన లెగసీ అంటే ఒక పెత్తనం వీళ్ళకి ఈ రౌడీ పనులు చేసి అలాగే ఎవరంటే వాళ్ళ కొమ్ములు కాసి వీళ్ళకి వచ్చింది.
సరే, ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతా ఉన్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ అంటే ఆయన భార్య ఎంపీగా ఉంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండటం, ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఈయన మంత్రిగా పనిచేయడం. కొసమెరుపు ఏంటి అంటే వైఎస్ఆర్ కి వీరభక్తుడు బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ద్వారా చాలా అంటే అతను స్టాండ్ అయింది కూడా వైఎస్ఆర్ వర్గంగా ఉండటం వల్లనే బొత్స సత్యనారాయణ స్టాండ్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకి అసలు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక కూడా కలిగింది. ఆ కోరికతోటి జగన్ తోటి చాలా విభేదించాడు. ఎంత విభేదించాడు అంటే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేంతగా విభేదించాడు బొత్స సత్యనారాయణ. అసలు కొంతమంది వీరాది వీరులు సోరాది సూర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ అసలంటూ మనిషి అనేవాడు ఎవడైనా ఆ పార్టీలో చేరతాడా వైఎస్ఆర్ పార్టీలో అని బీరాలు పలికిన వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఆ తర్వాత వెళ్ళి. అలా అన్నమాట ఇది. అయితే ఈయన వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. అంటే అతనికి అర్థమైపోయింది, నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉపయోగం లేదు, నేను వైఎస్ఆర్ పార్టీలోకి వస్తేనే నాకు రాజకీయాల్లో మనుగడ ఉంటది అని ఆయన అర్థం చేసుకొని ఇంకప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆశల మీద ఆయనే నీళ్లు చల్లుకొని వచ్చి వైఎస్ఆర్ పార్టీలో వచ్చి జగన్ కాళ్ళ దగ్గరికి వచ్చి పట్టాడు. సరే, జగన్ కూడా ఏంటి అంటే ఆ ప్రాంతంలో అశోక గజపతిరాజుని రాజకీయాల్లో ఆయనకి నీళ్లు పుట్టకుండా చెయ్యాలి అంటే గనక ఆయనకున్న ఏకైక మార్గం బొత్స సత్యనారాయణ. ఆయన కూడా అన్ని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఎందుకులే పోనీలే వచ్చాడు కదా మన దగ్గరికి, అయితే మనం ఆయనకి సపోర్ట్ ఇచ్చి అశోక గజపతి రాజుని రాజకీయాల్లో లేకుండా చెయ్యాలి అంటే గనక మనకి బొత్స సత్యనారాయణ అవసరము అని అనుకుని అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా 2014లో బొత్స సత్యనారాయణ ఓడిపోయాడు. తరువాత ఇంకా మనందరికీ తెలిసిందే 2019లో మళ్ళీ బొత్స సత్యనారాయణ గెలిచి తన వర్గం వారిని కూడా గెలిపించుకుని 2014లో ఏదైతే వైసీపీ పార్టీకి 2 నుంచి 3 స్థానాలు వచ్చి మిగతా స్థానాలన్నీ తెలుగుదేశానికి వచ్చాయో, 2019 వచ్చేసరికి అసలు తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాకోకుండా మొత్తం వైసీపీ పార్టీకి వచ్చేలాగా బొత్స సత్యనారాయణ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాల వల్ల కావచ్చు, లేదు అనుకుంటే కోడికత్తి డ్రామా వల్ల కావచ్చు, అది రాష్ట్రం ఒక మలుపు తిప్పిన కేసులు కదా ఇవి, బాబాయ్ హత్య కేసు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా 2019లో బొత్స సత్యనారాయణ బాగానే తనకిచ్చిన టాస్క్ ని ఆయన నెరవేర్చాడు, కృతకృత్యుడు అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక రకంగా ఉత్తరాంధ్ర వాళ్ళందరినీ తన చేతిలో ఉంచుకోవడం కోసం వైజాగ్ ని డెవలప్ చేస్తాను, వైజాగ్ రాజధాని అవబోతుంది అని చెప్పి అలా వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలి, తన పార్టీ కింద అట్టి పెట్టుకోవాలి అని, అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది అనే ఒక మాస్ ఫీలింగ్ ని జగన్మోహన్ రెడ్డి స్ప్రెడ్ చేశాడు బొత్స సత్యనారాయణ ద్వారా. ఇంకా సరే, వాళ్ళు అదే ఆశల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఆయన బ్రదర్ కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఇక మొత్తం వాళ్ళు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు ఆ జిల్లాలో. ఇప్పుడు ఈ కంచుకోటని బద్దలు కొట్టాలి అంటే గనక మళ్ళీ అంటే బొత్స సత్యనారాయణ కంచుకోటని బద్దలు కొట్టాలి అంటే అదేమి చిన్న విషయం కాదు. కాకపోతే అక్కడ అశోక గజపతి రాజుని ప్రజలైతే ఓడించారు, కానీ ఆయన మీద ఉన్న అభిమానం ఆయనకి లేకపోలేదు. ఆయన మీద కేసులు పెట్టడం, వాళ్ళ అన్న కూతుర్ని ఒక ఆవిడ్ని తీసుకుని వచ్చి ఆ గుడిలో ఆవిడ ట్రస్టీ అని చెప్పి ఒక దుర్మార్గమైన జీవో ద్వారా, కోర్టు తీర్పు ద్వారా ఆవిడని తీసుకొచ్చి ఆవిడ ద్వారా అశోక్ గజపతిరాజు మీద కక్ష తీర్చుకోవాలి అని చెప్పి వీళ్ళు బాగానే ప్రయత్నం చేశారు.
అది ఒక రకంగా బూమరాంగ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అలా ఎక్కడో ఉండి హెలికాప్టర్ వేసుకుని దిగిన వాళ్ళ మీద వీళ్ళు ఆశలు పెట్టుకోవచ్చు కానీ వీళ్ళ లక్ష్యాలను మట్టుకు వాళ్ళు చేరుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అసలు రాజకీయాలతో సంబంధం లేదు. కాకపోతే అశోక గజపతిరాజు మీద ఒక కక్ష తీర్చుకోవడం కోసమే ఆ అమ్మాయి వచ్చింది తప్పితే వీళ్ళ ఉద్దేశాలు వీళ్ళ లక్ష్యాలను నెరవేర్చడానికి ఆ అమ్మాయి రాలేదు. అయితే ఆమె ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోవటం కూడా జరిగింది. సరే, ఇప్పుడు అశోక గజపతిరాజు అనే ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నా, పదవుల్లో ఉన్నా ఉండకపోయినా, ఆయన ఇంకా రాజరికం ఇంకా అక్కడ ఉన్నా, ఆయన సింప్లిసిటీని ఈరోజు ప్రపంచం అంతా ఒక రకంగా గమనించింది. మచ్చలేని వ్యక్తి. అలాగే ఈ రోజుకి ఆయన ఒక చిన్న నానో కార్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆయన కారును ఆయనే కడుక్కుంటారు. అలాగే రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద కూర్చొని మనవరాళ్ళు మనవరాళ్ళతోటి ఆడుకునే ఒక సామాన్యులు అందరిలో అతి సామాన్యుడుగా ఉండే. ఇప్పుడు ఈ రోజు మనం గమనిస్తే గనక ఒక రాజకీయ నాయకుడు ఒకసారి అధికారంలోకి వచ్చి పదవి ఎలగబెట్టాడు అంటే ఈ జీవితం అంతా అందులోనే ఉన్నంత ఫీలింగ్ ఇస్తా ఉంటారు. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానం. మరి ఈయన అలా లేకుండా కాకపోతే ఒక్కటే ఆయన బలహీనత ఏంటి అంటే అబద్ధాలు చెప్పడం. వాళ్ళకి నేను మీకు ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని అరచేతిలో స్వర్గం చూపించడు. అదొక్కటే ఆయన మైనస్ పాయింట్. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఆ ఎమ్మెల్యే పదవికే ఒక గౌరవం వచ్చేలాగా అశోక్ గజపతిరాజు గారు ఉంటారు. సరే, ఈయన గురించి ఇంతకంటే చెప్పాలంటే చాలా ఉంది. కానీ ఈ మధ్య వాళ్ళ వంశ చరిత్ర గురించి ఆ పివిజి రాజు గారి గురించి ఒక పుస్తకం కూడా వస్తుంది. అంటే నేను ఆ పుస్తకానికి స్టడీ చేసే ప్రాసెస్ లోనే నేను ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట. సరే, ఇప్పుడు ఎంతైనా సరే ఇవాళ డాబు దర్పం ముందు, డబ్బులు ముందు ఈ మచ్చలేని నాయకులు కూడా వెలవెలబోతున్న పరిస్థితి. కాకపోతే ప్రజలు ఇవాళ వాళ్ళకి రాజధాని అని చెప్పింది ఒక అబద్ధం. రాజధాని రాదు అని అర్థమైంది. రాజధాని పేరుతోటి వైజాగ్ చుట్టుపక్కల భూములు కొల్లగొట్టడానికే వాళ్ళు వైజాగ్ రాజధాని అనే ఒక అబద్ధం చెప్పారు. పైగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా దగ్గర, విజయనగరం, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చి ఉద్యోగం చేసుకోవడం చాలా తేలిక. మరి అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేకుండా చేసేసారని, అలాగే ఇప్పుడు ఈ పోలవరం వచ్చిందనుకోండి, ఈ పోలవరానికి సంబంధించిన వాటర్ కూడా వాళ్ళ దాకా వెళ్తది కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఊహించుకున్నారు. అంటే మనకి చాలా మంచి జరగబోతుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లాడు జగన్మోహన్ రెడ్డి ప్లస్ బొత్స సత్యనారాయణ. సో ఈ కారణాలన్నిటి వల్ల మనము పేరున ఒక్కొక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కంటే కూడా మొత్తంగా తీసుకుంటే 2014లో సీను మళ్ళీ పునరావృతం అవుతుంది అనే పరిస్థితిలో ఇవాళ విజయనగరం జిల్లా ఉంది. కాకపోతే 2019 లాంటి సీను రివర్స్ అయితే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బొత్స సత్యనారాయణ ఆ చక్రం తెప్పే విషయంలో కావచ్చు, వాళ్ళకి ఒక కొన్ని వర్గాలతోటి వాళ్ళకున్న సత్సంబంధాల వల్ల కావచ్చు, వాళ్ళ రౌడీయిజానికి వస్తున్న నజరానాగా కావచ్చు, ఏది ఏమైనా బొత్స సత్యనారాయణకి ఈ రోజుకి ఆ జిల్లాలో పట్టుండటం వల్ల ఆ పోయే 2-3 సీట్లు పోతాయేమో గాని ఇప్పుడు మళ్ళీ ఆ జిల్లాలో తెలుగుదేశం ప్రతిష్ట మళ్ళీ వస్తది. అంటే మళ్ళీ వాళ్ళ పునర్వైభవం వస్తది అని చెప్పి మట్టుకు రాజకీయాలు నిత్యం గమనించే వాళ్ళకి అర్థమవుతుంది. ధన్యవాదాలండి కృష్ణకుమారి గారు.